ఈ సందర్భాన ప్రభు ప్రేరేపించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు నేను ఎవనిని పంపుదును, అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. స్తోత్రం చెప్పనందరు గట్టిగా. అప్పుడు ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాడు. స్తోత్రం చెప్పనందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నేను ఎవని పంపుదును, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఈ సందర్భం అంతా మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదువుకోండి. అక్కడ సందర్భం ఏంటంటే, అత్యున్నత సింహాసనముపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఏ సింహాసనం అది? చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముపై ప్రభు ఆసీనుడై ఉండగా. దేవుడు ఏ సింహాసనమందు ఆసీనుడై ఉంటాడండి? చెప్పాలి. ఏ సింహాసనం? ప్రపంచంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి. భూరాజులందరూ కూర్చునే సింహాసనాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఆరాధించే దేవుడు కూర్చున్న సింహాసనం అత్యున్నతమైన సింహాసనం. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసించే దేవుడు. ఆ సింహాసనం దేన్ని మనకు తెలుపుతుంది? అత్యున్నతమైనది, ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం. అది దేన్ని తెలుపుతుంది అంటే దేవుడు అత్యున్నతంగా ఉంటాడండి. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీ ఎడల నా ఎడల ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. భూ సంబంధమైన మనుషులు ఆలోచించినట్లు ఆయన ఆలోచించడు. భూ సంబంధమైన మనుషులు ప్రేమించినట్లుగా ఆయన ప్రేమించడు. భూ సంబంధమైన మనుషులు నడిపించినట్లుగా ఆయన నడిపించడండి. ఆయన నడిపింపు, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన చేసే కార్యాలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మన ఆలోచనలు చిన్న చిన్న ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా చిన్న చిన్న తలంపులు. ఒక ఇల్లు కొంటే చాలు, ఒక 2 సెంటు స్థలం కొంటే చాలు, పాప పెళ్లి చేస్తే చాలు, బాబుకి వీసా వస్తే చాలు. ఏంటంటే మన తలంపులన్నీ కూడా చాలా కొద్దిగా ఉంటుంది, మన ఆలోచనలన్నీ చాలా కొద్దిగా ఉంటుంది. ఇంత మట్టుకు చాలు, ఈ బ్రతుకు చాలు, ఇలా ఉంటే చాలు అని మన గీత గీసుకొని ఇంతవరకు మనం ఉంటే చాలు అని మనం కోరుకుంటాం. అన్న వస్త్రాలు ఉంటే చాలు, నేను వెళుతున్న మార్గాల్లో నాకు తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం ఇచ్చి నన్ను కాపాడు, ఫుడ్డు, వస్త్రాలు, ప్రొటెక్షన్ ఇవి ఉంటే చాలు. చిన్ని చిన్ని ప్రార్థనలు, చిన్ని చిన్ని ఆశయాలు, చిన్ని చిన్ని ఆశలు మనవి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటుంది. యాకోబు, నీవు ఇశ్రాయేలుగా మారాలి, నీ పేరట ఒక దేశమే ఏర్పడాలి. చప్పట్లు కూడా మందిరి గట్టిగా గట్టి 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 గట్టిగా. ఆయన ఉన్నతమైన సింహాసనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి రాళ్ళు రువి చంపాలి. అందరి సంకల్పం, అందరి ఆలోచన అంతవరకే ఉండిపోయింది. పాపం చేస్తున్నప్పుడు ఆమెను పట్టుకున్నారు, తీసుకొచ్చారు, రాళ్ళు కొట్టి రాళ్ళు రువి ఆమెను చంపాలి. ఇది వాళ్ళ ఆలోచనలు. కానీ దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఆలోచనలు వేరుగా ఉంటుంది, దేవుడు ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి. బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన, దేవుని కార్యాలు ఎంతో అత్యున్నతంగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అత్యున్నత సింహాసనపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. చదవండి మన త్వరగా. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఆయన చొక్కా అంచులు దేవాలయం, ఆయన వస్త్రం దేవాలయాన్ని నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఆయన పైగా శరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రొంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచుండెను.
వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. శరాపుల గురించి, ఒకటి అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. రెండవదిగా యెషయా చూసింది ఏంటంటే శరాపులు వాళ్ళు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళ దేహాన్ని కప్పుకున్నారు, కాళ్ళను కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుచు వాళ్ళందరి నోట ఒకే మాట, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన హల్లెలూయా. ఒకటే మాట, నేను మొన్న కూడా మీకు చెప్పాను. ఎన్ని మాటలండి? ఈ శరాపులకు ఒక మాట, ఆ శరాపులకు ఒక మాట కాదు, ఒకటే మాట. యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆ సర్వలోకములో ఆయన మహిమ నిండి ఉన్నదని వాళ్ళు గాన ప్రతిగానం చేశారు. ఆమెను చెప్పండి గట్టిగా. సర్వలోకులు వాళ్ళు దేవుని మహిమను మాత్రమే చూశారు. ఏం చూశారండి? చెప్పాలి. ఏం చూశారు? సర్వలోకము ఆయన మహిమతో నిండింది. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏకత్వం ఉంటుందో, ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో, ఎక్కడైతే ఒకే మాట ఉంటుందో వాళ్ళ కనులకు సర్వలోకంలో ఉన్న దేవుని మహిమ కనబడుతుంది. చెప్పకూడదు మందరు గట్టిగా. హల్లెలూయా. భిన్నమైన అభిప్రాయాలు అక్కడ లేవు, భిన్నమైన మాటలు లేవండి. సర్వలోకం ఆయన మహిమతో నిండుట చూస్తారు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా అపవిత్రతను చూస్తున్నారు, అల్లరి చూస్తున్నారు, అనవసరమైన విషయాలు చూస్తున్నారు. కానీ శరాపులు ఏం చూస్తారంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండుట చూసి వాళ్ళు పరిశుద్ధుడు 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 అనే గొప్ప స్వరముతో ఆయనకి గాన ప్రతిగానం చేస్తూ ఉండడం మనం చూసాం. మూడవదిగా చదవండి మా. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు. యెషయా గురించి చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్నవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచిదని అనుకుంటుని. ప్రియులారా, మూడోదిగా ఇక్కడ యెషయా ప్రవక్తను గురించి చూస్తాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్నవాడను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు, రెండవదిగా శరాపుల గురించి అక్కడ చూస్తాము. మూడవదిగా ప్రియమైన వర్లరా తన పాపాన్ని గురించిన పశ్చాత్తాపం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్నవాడను. ఈరోజు ఎదుటి మనిషిలో ఉన్న అపవిత్రతను చూడగలుగుతున్నాం, కానీ అసలు మన పెదవులు ఎలా ఉన్నాయని చూడగలుగుతున్నామా? దేవుడు ఎవరిని పరిశుద్ధపరుస్తాడు, ఎవరిని పవిత్రపరుస్తాడు, ఎవరి పాపాలకి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది? ఆనాడు యెషయా ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాను, రాజును సైన్యములకు అధిపతికి దేవుణ్ణి నేను చూశాను, ఒకవేళ నేను నశించిపోతానేమో అని భయంతో ఊగిపోయాడు. అప్పుడు అక్కడున్న శరాపులో ఒకడు బలిపీఠం మీద నుండి తీయబడిన నిప్పును తీసుకొచ్చి అతని పెదవులకు తాకి నీ పాపాలన్నీ కూడా పరిహరించబడింది, నీ అపవిత్రత అంతా పరిహరించబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియులరా, మనం ఏమై ఉన్నామో ఎదుటి మనిషిని సరిచేసే దాంట్లోనే ఉండిపోతున్నాం. మన కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసును చూసే కార్యక్రమాలనే ఉండిపోయాం మనం. చూడండి, తన ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన విషయం. ముందు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నా చుట్టూ ఉన్న మనుషులు అపవిత్రమైన మనుషులు.
కానీ ప్రియులారా, ఈరోజు మన అపవిత్రతను మనం సరి చేసుకోకపోగా మన చుట్టూ ఉన్న అపవిత్రతను గురించి మాట్లాడుతున్నా. నా ఇల్లు సరిలేదు, నా కుటుంబం సరిలేదు, నా భర్త సరిగా లేడు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా సమాజం సరిగా లేదు, సంఘం సరిగా లేదు అని ఇతరుల గురించిన తప్పులు చూడగలిగిన కన్నులు మనకున్నాయి కానండి. కానీ మనల్ని మన తొంగి చూడగలిగిన మన పెదవులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన విధానాలు ఎలా ఉన్నాయి, వాటిని మనం పరీక్షించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆనాడు యెషయి ఆ విధంగా ప్రభువులో ప్రార్థన చేయగా తన అపవిత్రతనంత దేవుడు తొలగించాడు. 4వదిగా అక్కడ గమనిస్తే ఇప్పుడు మనం చదివిన మాట అదేంటంటే, అప్పుడు ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో అప్పుడు దేవుని స్వరం అతనికి వినబడుతూ ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఎవని పంపుదును, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అప్పుడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, పంపబడినవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. నేను ఎవరిని పంపుదును, నేను ఎవరిని పంపించాలి, నా నిమిత్తం ఎవరు వెళతారు? సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడు వెళతాడు నా నిమిత్తము? నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తం. మన నిమిత్తం మనం ఎన్నో పనులు చేస్తున్నాం. దేవుని నిమిత్తము, మా నిమిత్తము, పరలోకపు నిమిత్తము, ప్రభు నిమిత్తము, మా నిమిత్తము ఎవడు వెళతాడు? నేను ఎవరిని పంపేదను అంటే, ఓ పరిశుద్ధపరచబడిన ఓ దైవ సేవకుడు అన్నాడు, చిత్తగించు ప్రభువా, నేనున్నాను, నన్ను పంపించమన్నాడు. హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ మీరు చెప్పగలిగితే, చిత్తగించు ప్రభువా, నేనున్నాను, నన్ను పంపమంటే, నా దేవుడు తన నిమిత్తం మిమ్మల్ని పంపబోతూ ఉన్నాడు. తన నిమిత్తం దేవుడు నిన్ను పంపబోతున్నాడు. తన నిమిత్తం దేవుడు నిన్ను పంపబోతున్నాడు. పంపబడిన సేవ. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే, పిలువబడిన వాళ్ళు, పంపబడిన వాళ్ళు. అపోస్తుల సేవ అంటే ఎవరంతట వాళ్ళు, వాళ్ళ ఆత్మలో తీవ్రత కలిగి చేసేది కాదు. ప్రైజ్ ది లార్డ్. గాలిపటం ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎదిగి ఆకాశంలో ఎక్కడో ఎగురుతున్నా కూడా దాన్ని ఆపరేట్ చేసేవాడు భూమి మీద ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గాలిపటం ఆకాశంలో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని దారాన్ని ఆపరేట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. మన సృష్టిలో మనం ఎంత ఎత్తున ఎదిగినా, ఎంత గొప్పగా మన సేవలో వాడబడుతున్నా, మనల్ని ఆపరేట్ చేయడానికి ప్రభు మన జీవితాలు దేవుని చేతిలో ఉండాలి. మన నడిపింపు దేవుని చేతిలో ఉండాలి. పిలువబడాలి, పంపబడాలి. వాళ్ళనే అపోస్తులు అన్నారు. మీరు అపోస్తుల పరిచయం చూస్తే ప్రతి అపోస్తుల్ని దేవుడు పిలవడం ప్రారంభించారు. రెండవదిగా దేవుడు వాళ్ళని పంపించారు. పిలువబడినవాడు, పంపబడినవాడు. ప్రియులారా, ఈ పంపబడిన సేవ లేకపోతే ఈ పంపబడిన పరిచర్య, దేవుని చేత పంపబడిన వాడి యొక్క విధానాలు, విశేషాలు ఎలా ఉంటాయంటే, నేను 2 భాగాలుగా మీకు చెప్తాను. ఒకటి, దేవుని చేత పంపబడిన వాడి విధానాలు ఎలా ఉంటుంది. రెండవదిగా, దేవుని చేత పంపబడిన వాడికి దేవుడిచ్చే ఆ దీవెన, అధికారం, ఆశీర్వాదం ఏంటో కూడా మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం త్వరగా. తనంతట తానే బోధించువాడు తన స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేనే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు తన మహిమను వెదుక్కోడండి, దేవుని మహిమను వెతుకుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత గుడారాల పండుగ జరిగింది కదండి, దీంట్లో మన మహిమ ఏమీ లేదు. మనం వీటన్నిటిలో దేవుని మహిమనే వెతకాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రభు పిలిచాడు, ప్రభు పంపాడు, ప్రభు చేశాడు, ప్రభు ఇచ్చాడు, ప్రభు జరిగించాడు. కనుక ఎవరి మహిమను వెతుకుతున్నావు? తలలు పైకెత్తి శ్రద్ధగా వినండి. ఎవరి మహిమ కోసం నువ్వు పని చేస్తున్నావు? ఎవరి మహిమ కోసం నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి మహిమ కోసం నువ్వు కృషి చేస్తున్నావు? ఎవరి మహిమను వెతుకుతున్నావు? మనల్ని మనం మహిమ పరుచుకునేది కాదు, మనల్ని మనం గొప్ప చేసుకునేది కాదు. పంపబడిన సేవ. విశ్వాసి, దైవ సేవ కూడా
నీవు ఏది చేసినా దేవుని మహిమ కోసం, ఏది చేసినా ఆయన మహిమను వెతకాలి. నీవు చేసే చిన్న ప్రయత్నాలు కూడా దేవుని మహిమ. నేను, నా ద్వారా, నా వలన అనేది అహంకారం. భక్తుడు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను ఆయనకే మహిమ కలుగును గాక. చెప్పట్లు కూడా మందరు గట్టి గట్టి గట్టిగా. మనం బ్రతికితే ప్రభు మహిమ కోసం బ్రతకాలి. చావవలసిన పరిస్థితి వచ్చినా కూడా మన చావు కూడా దేవుని మహిమపరచాలి. ఎందుకంటే దేవుని చేత మనం పిలువబడ్డాము, దేవుని చేత పంపబడ్డాము. కనుక ఈరోజు ఎవరి మహిమను వెతుకుతున్నాము, ఎవరి మహిమ కోసం మనం ప్రయాసపడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెల్ఫీ స్టిక్ ఒకటి పట్టుకొని వింత వింత పనులండి. సెల్ఫీ స్టిక్ ఒకటి పట్టుకొని, అరవిందండి దేవుడు ఎంతో కొంత అందంగానే పెట్టాడు కదా దేవుడు నిన్ను. ఎవరేమే మరీ అంత దుర్మార్గంగా ఎవరు లేరు. ఎంతో కొంత అందం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. బాగున్న మూతిని ఎందుకంటే వంకర పెట్టడం? బాగానే ఉంది కదా, దాని మూతిని వంకర పెట్టడం ఏంటండి? నాలుక గుట్టుగా నోట్లో ఉంటే శుభ్రంగా ఉంటుంది కదండి, దాన్ని బయట పెట్టడం. అర్థమైందండి? ఏం కల్చర్ ఇవి, ఏం పద్ధతులు ఇవి? దీన్ని లైక్ చేయడానికి ఒక 100 మంది ఉంటారు. ఏది చేసినా ఏంటండి, నేను కనబడాలి, ఏంటండి, నేను అనే ఈ అనుభవాలు ఉన్నాయి కదండి. ఒక పంపబడిన దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత పంపబడిన వాడివే అయితే, నీ మహిమని వెతుక్కోకూడదు, దేవుని మహిమను మాత్రమే వెతకాలి. దేవుని మహిమ కోసం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంకొక మాట కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. త్వరగా, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుని చేత పంపబడిన వాడు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. ఎవరికి ఇష్టమైన పనులు? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవునికి ఇష్టమైన పనులు చేయండి. దేవునికి ఇష్టమైన పనులు చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ మనకు బుద్ధి పుట్టినప్పుడు ఇష్టంగా ప్రవర్తించడం, బుద్ధి పుట్టినప్పుడు కష్టంగా ఉండడం. ఎల్లప్పుడూ నా దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి, ఎల్లప్పుడూ నా దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. దేవునికి ప్రీతికరమైన సేవ నేను చేయాలి. నేను పాట పాడి నా దేవుని వాక్యాన్ని ప్రకటించిన, నేను ఏది చేసినా నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. నా తండ్రికి ప్రియమైన పనులే నేను చేయాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరిని ఒంటరిగా దేవుడు విడిచిపెట్టడు. యేసుక్రీస్తు ప్రభువు నన్ను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? ఆయన పరిచర్యను ప్రారంభించినప్పటి నుండి కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు భోజనము పానమునై ఉన్నది. అదే నాకు భోజనం. నా తండ్రి చిత్తం నెరవేరాలి, నా తండ్రి సంతోషించాలి, నా తండ్రి ఆనందించాలి. ఆయనకి ఇష్టమైన పనులు. మనమైతే ప్రియులారా దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టంగా మనం ప్రవర్తిస్తాము. మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదని మనం దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తుంటాం. కనుక ఈ ప్రశస్త వేళ నన్ను ప్రభు పరిశుద్ధపరిచి ఆయన మనల్ని తన నిమిత్తం మనల్ని ప్రభు పంపబోతున్నాడండి. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయబోతున్నాం. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయబోతున్నాము. ఆయనకి ఇష్టమైన పనులే మనం చేయబోతున్నాము. ఆయన మహిమ కోసమే మనం పని చేయబోతున్నాం. ఆయన మహిమనే మనం వెతకబోతున్నాం. హల్లెలూయా. మంచిది. ఒక 2-3 మాటలు చెప్పేసి నేను వర్తమానాన్ని ముగిస్తాను. ఒక పంపబడిన వాడికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. పంపబడిన వాడు ఏం చేస్తాడు? దేవుని మహిమను వెతుకుతాడు. పంపబడిన వాడు దేవుడికి ఎల్లప్పుడూ ఇష్టమైన పనులే చేస్తాడు. చెప్పండి, పంపబడిన వాడు ఎలా ఉంటాడు? దేవుని చేత పంపబడినవాడు ఎలా ఉంటాడండి? దేవుని చేత చెప్పాలి. దేవుని చేత
మనుషులు పంపడం కాదు, దేవుని చేత పంపబడిన సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. రెండవదిగా దేవుని మహిమని వెతుకుతాడు. చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పాలి. ఆయనకి ఇష్టమైన పనే చేస్తాను. ఆయనకి ఇష్టమైన పని ఎల్లప్పుడూ చేస్తా. ఇష్టమైనప్పుడు ఇష్టంగా, కష్టమైనప్పుడు కష్టంగా కాదు. నాకు ఇష్టమున్నా కష్టమైనా నేను ఎల్లప్పుడూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాను. హల్లెలూయా. నా ఇష్టం అంటారు కొంతమంది. చేసుకోమ్మా పిల్ల, చేసుకో అంటే నా ఇష్టం. అమ్మ, ఆ కుర్రోడు అందంగా ఉన్నాడు కానీ మరి వాడు నేను కాపాడగలుగుతాడు, నా ఇష్టం అంటుంటారు. సరే, ఇది లోక విషయం. దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం కష్టమైన, నష్టమైన, ఇష్టమైన, ఇష్టం లేకపోయినా మనం మాత్రం ఎల్లప్పుడూ దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చబోతున్నాం, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చబోతున్నాం. అలా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు క్షణమైన విడువడండి. యేసుప్రభు అంటాడు, ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇవెందుకు ఈరోజు ఒంటరిలాగా మూలుగుతున్నావు అంటే దేవుడు విడిచిపెట్టేసాడు కొందరిని. ఎందుకంటే నీకు ఇష్టమైన పనులు నువ్వు చేసుకుంటూ వచ్చావు. ఆయన చిత్తాన్ని జరిగించి వారి పక్షాన ప్రభు ప్రతి స్థలంలో నిలబడతాడు. ఒంటరిగా ఎన్నడూ ప్రభు విడిచిపెట్టాడు. ఆయన మహిమను ఎవరైతే వెతుక్కుంటారో వాళ్ళని ఏమాత్రం దేవుడు విడిచిపెట్టాడు. సరే, 3 ముఖ్యమైన విషయాలు మీకు బైబిల్ నుండి చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తే, దేవుని చేత ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ పంపబడితే కొలత లేకుండా దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మంచి చప్పట్లు కొట్టండి. మంచి 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 చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. కొలత లేకుండా ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. కొలత లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకమును దేవుడు అనుగ్రహిస్తాడు. కొలత లేని అభిషేకం అది. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు అలా కాదండి. కొలత లేదు. కొలత లేకుండా దేవుడు ఆత్మాభిషేకమును వారికి అనుగ్రహిస్తాడు. అప్పుడు అతని నోరు ఎల్లప్పుడూ దేవుని మాటలే పలుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎందుకు మనం దేవుని మాటలు పలకలేకపోతుంటే నీ అభిషేకంలో ఎక్కడ కొరత ఉంది, ఎక్కడో కొరత ఉందండి. కొలత లేని అభిషేకాన్ని పొందలేకపోయావు గనుక నీ నోట దేవుని మాట కాకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు, వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు, ముసలమ్మ ముచ్చట్లకు తిరుగుతున్నారు. అతని నోట దేవుని మాటలు మాత్రమే పలుకుతుంది. అతని నోరు దేవునికి బూరగా, దేవుని మాటలకు బూరగా మార్చబడుతుంది. దేవుని మాటలు మాత్రమే పలుకుతాడు. కొలతలేని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో నా దేవుడు మిమ్మల్ని పంపబోతున్నాడు. ఆయన పంపబోతున్న మీకు కొలతలేని ఆత్మాభిషేకము చేత ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. అంత్య దినములో సర్వశరీరుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. ఇది అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో దేవుడు పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు. తన ఆత్మను దేవుడు మనలో ఉంచుచున్నాడు. తన ఆత్మను మన మీద కుమ్మరిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను లేకపోతే ఈ ఆత్మను పొందిన వారి యొక్క అనుభవాలు ఏంటో చదవండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి కొలతలేని తన ఆత్మని ఇచ్చినప్పుడు, యెహోషువ చరిత్ర మనం చూస్తే
మోషే పరిచారకుడైన యెహోషువ అని అతని ఆరంభాన్ని మనం చూస్తాం. నూను కుమారుడైన మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అని ఆయన ప్రస్తావన మనం చూస్తాం. ఒక పరిచారకుడిగా ప్రారంభించబడిన తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చడానికి గల కారణాలు ఏంటంటే అతడు ఆత్మను పొందినవాడు. ఆ సమూహంలో చాలామంది ఉన్నారు, గనులు, గొప్పవాళ్ళు, మహోన్నతమైన స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుడే తెలియచేస్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు, సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం. యెహోషువ ఆత్మను పొందినవాడు. అందుకే మీరు చూడండి, యెహోషువ అడుగుపెట్టి ప్రతి స్థలమును దేవుడు స్వాస్థ్యముగా దయచేస్తూ వచ్చాడు. యెహోషువ జీవితం విజయోత్సవాలతో దేవుడు ఊరేగించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. యుద్ధానికి ఆయన భయపడేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడ జరిగిందండి? మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మొట్టమొదటి యుద్ధం ఎవరితో చేశారండి? అమాలేకులతో మొట్టమొదటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మోషే చేతులెత్తి ప్రభువులో ప్రార్థన చేశాడు. యెహోషువ ఖడ్గాన్ని చేతపట్టుకుని శత్రువులతో యుద్ధం చేశాడు. వాళ్ళందరి దగ్గర ఖడ్గాలు ఉన్నాయా? వాళ్ళందరూ అనుభవం కలిగిన వాళ్ళేనా? యుద్ధ నేర్పరులైన వాళ్ళు? వాళ్ళ వృత్తి ఏంటి? గతంలో వాళ్ళు చేసిన వృత్తి ఏంటంటే ఇటుకలు తయారు చేసేది. వాళ్ళు చేసే వృత్తి ఇటుకలను తయారు చేయడం, బిల్డింగ్లు కట్టడం, భవనాలు కట్టడం ఏంటంటే ఇది వాళ్ళ వృత్తి. మందను మేపడం ఇది వాళ్ళ వృత్తి. గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు కత్తిని పట్టి యుద్ధం చేసిన వాళ్ళు కాదు. తన వెంట ఉన్నవాళ్ళు, తనని వెంబడిస్తున్న ఆ ప్రజలు కత్తి పట్టి యుద్ధం చేసే అనుభవాలు ఎవరికి లేదు. కానీ దేవుడు మోషే అంటాడు, యెహోషువ నీవు ప్రజల్ని సమకూర్చుకుని వెళ్ళి అమాలేకులతో యుద్ధం చెయ్యి, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక ధ్వజం లేదు, ఒక ఆయుధం లేదు ప్రజల దగ్గర. వాళ్ళకు ఒక ధ్వజం లేదు, ఒక బ్యానర్ లేదు. మనకు ఒక బ్యానర్ ఉందండి, హోసన్నా అనే ఒక జెండా మనకుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మన మినిస్ట్రీకి ఒక బ్యానర్ ఉంది, ఒక జెండా ఉంది. అదేంటంటే హోసన్నా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఒక జెండా లేదు, ఒక ధ్వజం లేదు. ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయో లేదో వివరాలు లేవు మనకు. వాళ్ళ దగ్గర ఆయుధాలు శత్రు అమాలేకులు. వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కదండి, సింహాసనానికి వాళ్ళు విరుద్ధులు. వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారండి? సింహాసనానికి, దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా పోరాడే సమూహాలు అవి. యెహోషువ అంటాడు, మోషే అంటాడు, యెహోషువ నీవు ప్రజల్ని సమకూర్చుకొని ప్రజల్ని పోగు చేసుకుని యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. మరి ఎవరికి ట్రైనింగ్ అయ్యింది? ఎవరు యుద్ధం చేయగలుగుతారు? ఎవరు ఆయుధాలు పట్టగలుగుతారు? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి తలాగా ఒక టాపి ఇచ్చి వెళ్ళి ఒక బిల్డింగ్ కట్టమంటే కట్టేస్తారా? దానికి తర్ఫీత్ పొంది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక పేపర్ ఇచ్చి ఒక పెన్ ఇచ్చి పరీక్ష రాయండి ఇస్తే అందరూ పరీక్ష రాస్తారు చెప్పండి, కొందరు రాయడమే రాదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తలాగా ఒక గిన్నె ఇచ్చి గరిటె ఇచ్చి వంట చేయమంటే మరి అందరికి కుదరాలి కదండి వంట చేయడం. స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని తినేవాళ్ళు ఏడ వండుతారు చెప్పండి? ఆర్డర్ అయితే పెడతాను కానీ అన్నయ్య ఫోన్లో ఏంటండి తిని ఆరగించగలుగుతున్నా, ఆర్డర్ పెట్టగలుగుతున్నా చేయడం. తర్ఫీత్ అనేది ఉండాలి కదండి. ఒక యుద్ధం సాధారణమైన విషయం కాదండి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, దేవుని ఆత్మను పొందినవాడు యెహోషువ. దేవుని ఆత్మను పొందినవాడు. యుద్ధం అంటే భయం లేదండి, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని ఆత్మను పొందినవాడు శత్రువును చూసి భయపడ్డు, సమస్యలను చూసి భయపడ్డు. ఎందుకంటే కొలత లేని ఆత్మ తనలో ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పటి వరకు నీవు భయపడుతూ వచ్చావేమో, ఇప్పటి వరకు కలవరపడుతూ వచ్చావేమో, ఇప్పటి వరకు అధైర్యపడుతూ వచ్చావేమో. కొలత లేని ఆత్మాభిషేకంతో ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నాడు. కొలత లేని ఆత్మ చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నింపబోతున్నాడు. గతంలో పొందిన అభిషేకం వేరు, ఇక మీద నీవు పొందబోతున్న అభిషేకం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సవాలు వచ్చినా దాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని, శక్తిని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, యోర్దాను నది ప్రపంచంలోనే
అత్యంత వేగంగా ప్రవహించే నది ఏదైనా ఉందంటే అది యోర్దాన్ నది. ప్రైజ్ ది లార్డ్. ఏ నది అండి అది? ప్రపంచంలోని అత్యంత వేగంగా, ఎందుకంటే స్లోప్ ఎక్కువ అంట. ఒక 1000 అడుగుల ఎత్తులో నుండి 2000 అడుగుల లోతుకి చాలా స్లోప్ ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, మామూలుగా మనకు నదులన్నీ తెలుసు, మన కృష్ణ అండ్ గోదావరి కొంచెం వేగంగా ఉంటుంది, కృష్ణ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణా నది పొంగి ప్రవహించినట్లు పెద్దగా మనం చాలా కూల్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం కొంచెం కూల్గా ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. కూల్గా ప్రవహించే నది, చాలా నిదానంగా ప్రశాంతంగా వెళుతుంటుంది. గోదావరి నది కొంచెం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. వీటన్నిటికన్నా ఏంటండి, అంటే సమభూమిలో పారుతున్నాయి కనుక వాటి యొక్క ఫ్లో అనేది స్లోగా ఉంటుంది. కానీ యోర్దాన్ నది చాలా ఎత్తైన స్థలం నుండి చాలా లోతైన స్థలానికి ప్రవహిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ట్యాంకర్ పైన ఉందనుకోండి, పైన నుండి ట్యాంక్ ఎంత ఎత్తున ఉంటుందో నీళ్లు అంత ఫాస్ట్గా అది ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నుండి అక్కడి వరకు నీళ్ళు అంటే కొంచెం స్లోగా ప్రవహిస్తుంది. ఎత్తైన స్థలం నుండి ఏంటండి క్రింది భాగానికి ఏంటంటే ప్రవహించే నీళ్ళు అనేది చాలా వేగంగా ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే చాలా వేగంగా, చాలా బలంగా, చాలా వేగంగా ప్రవహించే నది వచ్చి యోర్దాన్ నది. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ యోర్దాన్ నది, ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టామనుకుంటే కొంచెం లోతులో ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం లోతు, కొంచెం అట్లా లోపలికి వెళ్తే లోతుగా ఉంటుంది. కానీ ఈ యోర్దాను నదిని మనం అడుగు పెట్టంగానే మొదటి అడిగే ఇంచుమించు 4 అడుగులు 5 అడుగులు లోతుకు పెడుతుంది అనమాట. ఆ ఎడ్జ్లోనే అంత లోతు ఉంటుంది. అంత లోతైన నది అంత వేగంగా ప్రవహిస్తుంది. అలాంటి ఒక నదిని దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు యెహోషువ భయపడలేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు పిలుపును పొందుకొని, ప్రభు ప్రేరణను పొంది ప్రజలతో చెప్తున్నాడండి, దైవ సేవకులతో చెప్తున్నాడు. మందసాన్ని మోసిన దైవ సేవకులు అరికాళ్ళు నీళ్లలో మోపండి, మీ అరికాళ్ళు నీళ్లలో ఉంచండి. నది పొంగి ప్రవహిస్తూ ఉంది. ఎగువ నుండి దిగువకు ఎంతో వేగంగా బలముగా ప్రవహిస్తున్న నది యోర్దాన్ నది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఆ పొంగి ప్రవహిస్తున్న నదిని చూసి భయపడలేదు, దాని వేగాన్ని చూసి భయపడలేదండి. పక్కన మనం చూసి చెప్పండి, శత్రు యొక్క వేగాన్ని చూసి భయపడొద్దని చెప్పండి. శత్రు బలాన్ని చూసి నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీవు ఆత్మను పొందిన వాడివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యెహోషువ యాజకులు చెప్పాడు, మీరు మందసాన్ని మోసుకొని మీ అరికాళ్ళు యోర్దాన్ నదిలో ఉంచండి అని అంటే వాళ్ళు వెళ్ళి యోర్దాన్ నదిలో వాళ్ళ పాదాలను మోపడం జరిగింది. ప్రియులారా, పైనుండి పారుతున్న నది వెనక్కి తిరగడం ప్రారంభించింది. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. 20 కిలోమీటర్ల దూరంలో, 20 కిలోమీటర్ల దూరంలో, ఎంత దూరంలోనండి? ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు అంటే దయాక్షేత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత దూరం అండి? గోరంట్లకి మన దయాక్షేత్రానికి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు. పైనుండి పారుతున్న నీళ్లు రివర్స్ వెళ్తూ ఉందన్నమాట. మీకు చెప్పాను కదండి, ఎత్తైన స్థలం నుండి డౌన్కి పారుతూ ఉంటుంది. వాటర్ గుణం ఏంటండి? పైనుండి కిందకి పారుతూ ఉంటుంది, ఎగువ నుండి దిగువ పారుతుంటుంది, దిగువ నుండి నీళ్ళు పైకి వెళుతుందంట. ప్రైజ్ ది లార్డ్. జనులందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంట్రా బాబు, ఈ వింత ఏంటి, విచిత్రం ఏంటి? నీళ్ళకున్న గుణం ఏంటంటే ఎక్కడ వాటా ఉంటుంది, ఎట్లా స్లోప్ ఎలా ఉంటుందో అటు వెళ్ళాలి కదండి. క్రిందున్న నీళ్లు వెనక్కి వెళ్ళి 20 కిలోమీటర్ల దూరంలో ఏకరాశిగా నిలబడింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, భయము లేదు, భయము లేదు, జయము మనకే, విజయ గీతములు పాడెద, ఓహో విజయ గీత పాడెదమో, హోసన్నా జయమే, హోసన్నా హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యోర్దాను ఎదురైనా, గట్టిగా, యోర్దాను
ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు, భయము లేదు. విజయ గీతములు పాడెదము. హోసన్నా గట్టిగా హోసన్నా చప్పట్లు. హోసన్నా జయ మనకే, హోసన్నా ఓ హోసన్నా, హోసన్నా జయ మనకే, హోసన్నా, హోసన్నా జయ మనకే, హోసన్నా గ్లోరీ, హోసన్నా జయ మనకే, హోసన్నా ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంటాడుతున్న శత్రు ఎంత బలమైన వాడైనా, నిన్ను వెంటాడుతున్న శత్రు ఎంత పరాక్రమశాలి అయినా 20 కిలోమీటర్ల దూరంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టి. హల్లెలూయా. వాడు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే కొలత లేని ఆత్మను దేవుడిని కుమ్మరించున్నాడు అంట. కనుక జీవితంలో వచ్చే ఏ పరీక్షకు భయపడొద్దండి. జయోత్సవాలతో నా దేవుడిని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి పరీక్ష అయినా కావచ్చు, అది ఎలాంటి పోరాటమైనా కావచ్చు, శత్రు ఎంత బలమైన వాడైనా కావచ్చు, సమస్యలు ఎంత బలమైనదైనా కావచ్చు, నువ్వు దాటలేని సమస్య కావచ్చు. మనం అనుకుంటే ప్రభువా ఒక చిన్న హెల్ప్ చేసి ఒక చిన్న అవకాశం ఇవ్వండి, చిన్న గ్యాప్, ఒక చిన్న అవకాశం, కొంచెం చిన్న దారి ఇవ్వండి ప్రభు. చిన్న దారి కాదండి, 20. అయ్యా శత్రు కొంచెం దూరంగా పోతే చాలు, కొంచెం దూరం కాదు, 20 కిలోమీటర్ల దూరంలో ప్రభు దేవుని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రు కన్నా 20 కిలోమీటర్లు వేగంగా నీవు ముందుకు వెళ్ళబోతున్నావు. ఆమెను చెప్పడం గట్టిగా. నీ ప్రతివాది ఎప్పటికీ నిన్ను అందుకోలేడండి. నీ శత్రువు ఎప్పటికీ నిన్ను అందుకోలేడు. నీ శత్రువు నిన్ను అందుకోలేనంత వేగంగా ముందుగా నా దేవుడు నిన్ను నడిపించునుగాక. కొలతలేని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు విజయోత్సవాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెహోషువ లైఫ్లో అన్ని విజయమేనండి, అన్ని జయోత్సవాలతోనే ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఎరికో ప్రాకారాలు ప్రభు ఓ చిన్న డోర్ ఓపెన్ చేస్తే చాలు దాంట్లో నుండి వెళ్ళిపోతావు. చిన్న ఓ 30 మార్క్స్ 35 మార్క్స్ ప్రభు, ఓ 37 మార్క్స్ ప్రభు అని కాదండి. మరి ఇదే అడుగుతా, అయ్యా ఎట్టొట్ట జస్ట్ పాస్. ఎందుకు అంత కక్కుర్తి ఎందుకు? ర్యాంక్ వస్తే ఏమైనా ఇబ్బందా? స్కూల్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? కాలేజ్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? స్టేట్ ఫస్ట్ వస్తే ఏమైనా ఇబ్బందా? సౌత్ ఇండియాలోనే ఏంటండి మొదటి ర్యాంక్ వస్తే ఏమైనా ఇబ్బందా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువాకు చిన్న గ్యాప్ ఇస్తే ఎట్లో అట్లా మేము ఒక చిన్న గ్యాప్ ఇస్తే దాంట్లో పాక్కుంటూ అవతలకి వెళ్ళిపోతాం. అట్లా కాదు. ప్రైజ్ ది లార్డ్. మా ఊర్లో మా సొంత ఊరిలో మా దావణగిరి పక్కన చిత్రదుర్గ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక పెద్ద కోట ఉంటుంది. శత్రులు పెద్ద కోట అది. శత్రువులు అక్కడ దాడి చేయడానికి వచ్చినప్పుడు ఒక చిన్న మనిషి పాక్కుంటూ వెళ్ళేంత ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దాంట్లో నుండి శత్రువులు లోపల పాకుతూ వస్తున్నారు. అక్కడ వాచ్మెన్ ఒక ఆయన ఉంటాడు. ఆయన భార్య భర్తకి భోజనం పెడుతున్నప్పుడు నీళ్ళు లేదంటే తేవడానికి వెళ్ళిందంటండి. అప్పుడు శత్రువులందరూ కూడా ఆ చిన్న గ్యాప్ నుండి లోపలికి రావడం ఆమె చూసి వెంటనే వెళ్ళి ఏంటండి రోకల బండి అంటారా? రోకల బండి కదండి. దాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలబడి ఆ గ్యాప్ నుండి ఎవరెవరు వస్తారో వాళ్ళ తలకాయ పగలు కొట్టడం, యువతలకి లాగడం. అవతల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కనుక ఆ గ్యాప్లో దూరం వచ్చిన వాళ్ళందరూ మొత్తం మీద చంపి పెద్ద కుప్ప పోసింది. పేరు మోసిన వ్యక్తి ఆమె అక్కడ. ప్రైజ్ ది లార్డ్. శత్రువులందరూ ఒక ఆమె చంపేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చిన్న గ్యాప్ నుండి వాళ్ళు వస్తుంటే తలకాయ పగలు కొట్టడం అంటే స్త్రీలకి భర్త అంటే ఎంత గౌరవం చూడండి అసలు కదండి. అన్నం తింటున్న వాడిని చెప్తే మళ్ళీ అన్నం తినకుండా చేస్తాడేమో చెప్పి అట్లుండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎట్లుందో పాపం వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. అంటే భోజనాల దగ్గర నుండి లేపకూడదనే ఒక సెంటిమెంట్తో పాపం వేల మందిని చంపేసింది ఆ మనిషికి. మామూలు మనిషి కాదు. మనకు కూడా ఉన్నారనుకోండి, పల్నాడులో అక్కడెక్కడ చాలామంది ఉన్నారు స్త్రీలు, అది వేరే విషయం అనుకోండి. దేవుడు మనకు చూడండి ఆ కోటలో ప్రవేశించడానికి ఒక చిన్న గ్యాప్ చాలు ప్రభు, చిన్న అవకాశం, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభు అని కాదండి.
ఏకంగా ప్రాకారాలనే దేవుడు కూల్చేశాడు. ఎరికో ప్రాకారమే కూలిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మను పొందినవాడు ఎదుట ఏ ప్రాకారాలన్నా కూలిపోవలసిందే. ఆత్మను పొందినవాడు ఎక్కడ నిలబడితే అక్కడ అఖండ విజయం కలగబోతుంది. అఖండ విజయం కలగబోతుంది. అఖండ విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. తాను పంపిన వాడికి దేవుడు కొలతలేని ఆత్మను దయచేస్తాడు. ఈ రోజు నుండి మీరు దాన్ని మరి పొందబోతున్నారు. మీరు ఆ అనుభవాన్ని రుచి చూడబోతున్నారు. కొలతలేని ఆత్మాభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిన దేవుడు విజయోత్సవాలతో దేవుడు మీరు నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ లేమల్లేనండి, ఎక్కడ గోరంట్ల, అసలు ఆ జనం ఏంటి, అవన్నీ చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. కళ్ళలో నీళ్ళు వచ్చింది నాకు. నేను లాస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఏడ్చుకుంటున్నాను. దాన్ని ఇంకొకలాగా పోర్ట్రేట్ చేస్తున్నారు కొంతమంది. ఏమయ్యా, కనీసం ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఏంటండి భారంగా ప్రార్థన చేసుకునే అవకాశం కూడా ఇవ్వరు. దాన్ని మరలా ఇంకొకలాగా పోర్ట్రేట్, అయ్యా అబ్రహ్మయ్యా నీకేం కష్టం అనుకోండి. కష్టమేం కాదండి, కృతజ్ఞత కన్నీళ్ళు అది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు నాకు జీవితంలో చేసిన కార్యాలు, మన సంస్థ పట్ల చేసిన కార్యాలకి కృతజ్ఞత అది. ప్రైజ్ ది లార్డ్. ఓకే. యెహోషువ ఆత్మను పొందినవాడు అఖండ విజయం సాధించాడు. 63వ కీర్తన 14 వచనం. త్వరగా యెషయా గ్రంథం 63వ కీర్తన 14 వచనం. త్వరగా 63:14. పల్లెమునకు దిగు పశు. అది ఎక్కడ చూడమ్మా? 11 ఎన్నో వచనం అదేనా? 63:14. 63:14. పల్లెమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలుగు చేయును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, ఆత్మను పొందిన వారికి కలిగే మరొక అనుభవం ఏంటంటే, ఒకటి విజయము, రెండవదిగా విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు విజయం కలుగునుగాక, మీకు విశ్రాంతి కలుగునుగాక. హల్లెలూయా. విజయము విశ్రాంతి రెండు మనకు ఉండాలి. ఆత్మను పొందినోడు ఒకటి విజయం పొందుతాడు, రెండవదిగా విశ్రాంతిగా ఉంటాడు. విజయం వచ్చేసరికి యాంగ్జైటీ పెరిగిపోతుంది. మనకు గుండె ఏంటండి వేగంగా కొట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ర్యాంక్ వచ్చిందని, లేకపోతే స్కూల్కి ఫస్ట్ వచ్చారని చెప్పి ఆ యాంగ్జైటీలో, ఆ ఉత్సాహంలో గుండెపోటు వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందండి? కొంతమంది ఓడిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటే, కొంతమంది విజయానందాన్ని తట్టుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. పల్లెమునకు దిగు పశువు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలుగు చేస్తారు. ప్రియులరా, వాస్తవంగా పశువులు, ఆవులు కావచ్చు, పశువులు కావచ్చు, కొండ మీదకి వెళ్ళి అక్కడ మేత, శ్రేష్టమైన మేతను భుజిస్తుంది. వాటికి ఆహారం కొండ మీద ఉంటుందండి. కొండ మీదకి ఎక్కి అక్కడ శ్రేష్టమైన ఆహారం తిని మరలా కొండ మీద నుండి కిందకి దిగి, ఆ లోయలోనికి దిగి, ఆ మైదాన భూమిలోనికి దిగి కొంచెం విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఇంటికి వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇంట్లో కాదు విశ్రాంతి, అది కొండ మీదకి వెళ్ళి మేత తింటుంది. కొండ దిగంగానే ఆ లోయలో, ఆ పల్లెములో దిగి అక్కడ విశ్రాంతి పొందుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, పల్లెమునకు దిగు పశువులు ఏ విధంగా అయితే విశ్రాంతి పొందుతుందో, కడుపు నిండా తిన్న తర్వాత అది ఎలాగైతే విశ్రాంతి పొందుతుందో, కొండ దిగి పల్లెమునకు దిగి ఏ విధంగా అయితే విశ్రాంతి పొందుతుందో, దేవుని ఆత్మ తన ప్రియులకి, తన ప్రజలకి ఆ విధంగా విశ్రాంతిని ప్రసాదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వారు, పరిశుద్ధాత్మను పొందినవాడు విశ్రాంతిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. యాంగ్జైటీ వద్దు, కంగారు వద్దు, కలవరం వద్దు, భయాలు వద్దు. సమాధానం కావాలి. ఆత్మను పొందినవాడు సమాధానంగా ఉంటాడు. ఆత్మను పొందినవాడికి దేవుడు విశ్రాంతిని ప్రసాదిస్తాడు. మనకున్న అన్ని సమస్యలకు మూలం ఏంటంటే, విపరీతంగా టెన్షన్ పడ్డో, తొందరపడ్డో, కంగారు, వీటి వల్ల ఎన్నెన్నో సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. మనకు మానసిక ప్రశాంతత కావాలి, మన ప్రాణానికి విశ్రాంతి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు లేసన్ గారు అంటుంటారు, ఒక పెద్ద సేవకుడు పెద్ద మీటింగ్ జరిపించారంట. మరుసటి రోజు వారిని కలవడానికి చెన్నైలో ఏసన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఆయన నిన్నే పెద్ద 4 రోజులు 5 రోజుల మీటింగ్ అది. ఆ మీటింగ్స్ అంతా రాత్రి ముగించబడిందండి. ఉదయాన్నే ఏసన్ గారు బయలుదేరుతూ సరే వాళ్ళని కలుద్దామని ఇంటికి వెళ్తే, అక్కడ ఆ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేసిన ఆ పెద్ద ఆయన మనవాళ్ళతో మనవరాళ్ళతో ఇంట్లో ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే ఏసన్ గారు అసలు బిత్తరపోయారంట. ఒరే, నిన్నటి రోజు వరకు పెద్ద మీటింగ్, వేలాది మంది ప్రజలు,
అంత ఆర్భాటాలు, అంత వైభవంగా జరిగింది. మార్నింగ్ లేచి ఆయన తన మనవాళ్ళతో మనవరాళ్ళతో సరదాగా ఆడుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడు ఏసర్ గారు అంటే, అదేంటి అయ్య గారు, ఇంత పెద్ద మీటింగ్ జరిగింది, మీరు మరి టెన్షన్గా ఉంటారేమో, మీరు ఎలా ఉంటారో అని అనుకొని వచ్చాను, కానీ మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే. అప్పుడు అలాంటి ఏసన్నా, ఈ మీటింగ్స్ అంతా నేను జరిపించాను అనుకున్నావా? ప్రభు జరిగించాడు అంతే. నేను ఆయన చేతిలో ఒక పనిముట్టు అంతే. ప్రభు నన్ను వాడుకున్నాడు, ఆయన నామానికి మహిమను తెచ్చుకున్నాడు. దానికి నేను ఎందుకు ఉబ్బిపోవడం, నేను దానికి ఎందుకు ఎగసి పడ్డం, దానికి ఎందుకు నేను ఆరాటపడ్డం? నేను డైలీ రొటీన్ నా పిల్లలతో, నా మనవాళ్ళతో మనవరాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నావు, అట్లా టైం స్పెండ్ చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎంత విశ్రాంతి కలిగిన స్థితి చూడండి. హల్లెలూయా. ఇప్పుడు పరీక్ష రేపటి రోజు నుండి, ఇప్పటి నుండి చాలామంది నాకు తెలిసిన ఈరోజు చర్చికి వచ్చి ఉంటారు పిల్లలు, చదువుతూనే ఉంటారు, అన్నం తింటుంటారు, చదువుతూనే ఉంటారు. ఎట్టెక్కుతుందండి చెప్పండి? తింటూనే ఉంటారు, తినండి, చదువుతూనే ఉంటారు. మరలా వాళ్ళమ్మ, నాన్న నేను తినిపిస్తాను లేవు చదువుమంటుంది. వాళ్ళమ్మ తినిపిస్తూ ఉంటుంది, ఆమె తింటూ చదువుతూ ఉంటుంది. కొంచెం ఓవర్గా లేదా ఇది? ఇది కొంచెం ఓవర్గా లేదా? ఏంటండి, వాష్రూమ్లో ఈమె చదువుకుంటున్నాడు, వాళ్ళమ్మ బ్రష్ చేస్తూ ఉంటుంది, వాళ్ళమ్మ ఈ పాపకి పళ్ళు తోముతూ ఉంటుంది, ఈమె చదువుతుంది. ఇది కొంచెం ఓవర్గా లేదా చెప్పండి? అంటే పళ్ళు తోముకోలేనంత బిజీగా చదువుకోవడం. ప్రైజ్ ది లార్డ్. విశ్రాంతి 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 ప్రశాంతతను దేవుడు దయచేయునుగాక. ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుని బిడ్డలు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. చాలామందికి గుండెపోట్లు వస్తున్నాయి, చాలామందికి కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత మరి కారణాలు ఏదో తెలియదండి. అది కరోనా వలన వచ్చిందో లేకపోతే వ్యాక్సిన్ వలన వచ్చిందో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలు చెప్తున్నారు. చాలామందికి హార్ట్ అటాక్ రావడం, గుండెపోటు రావడం, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న చిన్న వయసులో 40 ఏళ్ళు 50 ఏళ్ళకి చాలామంది మరి తనువు చాలిస్తున్నారు, చనిపోతూ ఉన్నారు. ఎవరిని అడిగినా గుండెపోటు వచ్చిందన్న అంటుంటే నేను అంటున్నా, అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారు, అంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు, అంత వేగంగా గుండె కొట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రశాంతతను దేవుడు, ఆత్మను పొందినవాడు ప్రశాంతతను పొందాలి, ఆత్మను పొందినవాడు ప్రశాంతంగా జీవించాలి, ప్రశాంతతను కోరుకోవాలి. ప్రియులారా, కొలత లేని ఆత్మతో దేవుడు నింపుతాడు. తద్వారా ఒకటి విజయం కలుగుతుంది, రెండవదిగా విశ్రాంతి కలుగుతుంది. నేను విశ్వసిస్తున్న ఈరోజు మొదలుకొని కొలత లేని ఆత్మతో నేను అభిషేకించి ఆ దేవుడికి విశ్రాంతిని దయచేయనుగాక. ఆత్మను పొందడం కనుకనే చెరసాల్లో హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. రేపు ఏ తీర్పు వస్తుందో తెలీదు. రేపు చంపొచ్చు, బ్రతకొచ్చు, చంపబడవచ్చు, బ్రతకొచ్చు, చెప్పలేము. అంతకుముందే యాకోబుని ఖడ్గంతో చంపారు. యాకోబుని ఒక దైవ సేవకుడిని ఖడ్గంతో చంపబడ్డారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పేతురు. యాకోబుని చంపేశారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పేతురు. సో పేతురుకి ఈ వివరాలు తెలీదా? తెలుసు. అయినా పడుకొని ప్రశాంతంగా చెరసాలు నిద్రపోతున్నాడు. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్, ఎందుకంటే ఆత్మను పొందినవాడు. ప్రభు చిత్తం మన చేతులు ఏమున్నాయండి? ఆమేన్. ప్రభు ఎవరెవరికి ఎంత ఆయుష్కాలం నిర్ణయించాడో అంతకాలం బతుకుతాం అంతే. ఆ మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఎంత మాట అన్నారన్నా, అప్పుడే సావుడం ఏంటన్నా? 120 ఏళ్ళు బతకాలన్నా, ఎన్నేళ్ళు బతకాలంట? నేను ఎప్పుడన్నా అట్లా మాట్లాడితే వెంటనే అన్న ఆ మాట అనొద్దన్న అంటారు. తప్పేముంది? నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే. ప్రైజ్ ది లార్డ్. అన్నా ఆ మాట అనొద్దంట. ఏమైంది అంటే ప్రైజ్ ది లార్డ్. ఇది నేను అనే మాట కాదు కదా, దైవజనుడు పౌలు గారు చెప్పిన మాట. ప్రైజ్ ది లార్డ్. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు కోసం బతుకుతున్నాను. ఒకవేళ ప్రభు కోసం చావాల్సిన పరిస్థితి వస్తే లాభమేగా. ప్రైజ్ ది లార్డ్. ఈ గొడవలని లేవు కదా, ఈ పంచాయతీ అంతా లేదు కదా, ప్రశాంతంగా ప్రభు కౌగిట్లోకి ఒదిగిపోతాం కదా. ప్రైజ్ ది లార్డ్. రావాల్సిన ట్రైన్ కొంచెం ముందుగానే వచ్చింది అనుకోండి, మన స్టేషన్లోనే ఉన్నాం, ట్రైన్ అరగంట ముందే వచ్చింది, మంచిదే కదా, దానిలో తప్పేమని చెప్పండి? ఎట్టయినా వెళ్ళాల్సిందే కదా. చెన్నైకి వెళ్ళాలండి, చెన్నై వెళ్ళాలని స్టేషన్కి మనం 1 అవర్ ముందే బిఫోరే వెళ్ళాము. ముందే స్టేషన్లో వెయిటింగ్లో ఉన్నాము. ఒక 1 అవర్ తర్వాత వచ్చే ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసింది. అయ్యో 1 అవర్ తర్వాత రావాల్సింది ఇప్పుడే వచ్చింది ఏంటి? నేను ఎక్కనంటే ఎట్లా? నేను ఎక్కను అసలు అంటే ఎట్లా? చావైతే లాభమే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రభు చిత్తం. నా బ్రతుకు మూలముగాను చావు మూలముగాను దేవుని నామమే మహిమపరచబడు. చావును గురించిన భయం ఎందుకు? మరణాన్ని గురించిన భయం ఎందుకు?
మరణించారనే బాధ ఎందుకండి? భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. భక్తులు మరణిస్తున్నారంటే దాన్ని మన వేదనగా తీసుకోకూడదు. అది మేలు, అది వారికి మేలు, అది దేవుని దృష్టిలో విలువైనది. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, తమ పడకల మీద పరుండి విశ్రాంతి పొందుచున్నారు. హల్లెలూయా. చూడండి, అందరూ మొహాలు మాడిపోయి చాలా మందికి. అంటే బతకాలని ఎంత ఆశ ఉందో. నన్ను బతికించండి, నన్ను బతికించండి. బతికేం చేస్తాం చెప్పండి? బతికించండి. ఇప్పటికీ కుంభాలు తిన్నాం, బస్తాలు తిన్నాం. ఇంకా బతకాలి. బ్రతకడం తప్ప నేను బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాం. చావలసిన పరిస్థితి వస్తే నా ప్రభు కోసం చనిపోతాను, సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. రేపేం సంభవిస్తుంది? దేవుడు బతికిస్తాడు, పర్వాలేదు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ మహానుభావుడు ప్రార్థన కూడా చేసుకోవాలి, ప్రభు చిత్తం మీద ఉంటుంది, జరుగుతుందని. కామ్గా పడుకుని నిద్రపోయాడు. దూత వచ్చి తట్టి లేపి బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందినవాడు ఒకటి విజయం పొందుతాడు, రెండోదిగా విశ్రాంతిగా బ్రతుకుతాడు. పక్కన వాడిని చూసి కూల్గా ఉండండి, చెప్పండి. కూల్గా ఎందుకు టెన్షన్, కైకు కంగారు? కూల్గా ఉండండి, విశ్రాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ప్రశాంతంగా ఉన్నవాడు హెల్తీగా ఉంటాడు. ఆమె ఆరోగ్య రహస్యం ఏదో మాత్రలు వేసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినాలి, లేకపోతే అవన్నీ కాదండి. మినరల్ వాటర్ తాగాలి, అవన్నీ కాదు. నీవు ప్రశాంతంగా ఉండు చాలు, ఆరోగ్యం నీ సొంతం అవుతుంది, అంతే. ప్రైజ్ ది లార్డ్. పంపబడిన వాడికి దేవుడు కొలతలేని ఆత్మనిస్తాడు. త్వరగా చదివితే ఇంకొక 2 మాటలు చెప్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. త్వరగా 2వ మాట, మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇద్దరిద్దరిగా వారిని పంపుచు అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, కొలతలేని ఆత్మను దేవుడు ప్రసాదించి తద్వారా విజయం ఇచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. రెండవదిగా దేవుడు తన శిష్యుల్ని అపోస్తుల్ని పిలిచి ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఒకటి, కొలతలేని ఆత్మ. రెండవదిగా అపవిత్రాత్మల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, చేతులు పట్టుకొని చెప్పండి పక్కన, దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఆయన నిన్ను పంపుతున్నాడు కనుక దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. నీ పరిచర్య అధికారపూర్వకంగా ఉండబోతుంది, నీ ప్రయత్నాలని అధికారపూర్వకంగా ఉండబోతుంది. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మలన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. బైబిల్లో పలు విధమైన అపవిత్రాత్మలు మనం చూస్తూ వస్తాం. దాంట్లో ఒక అపవిత్రత సేన అనే దయ్యం. ఏ దయ్యం అండి? చెప్పాలి. ఏ దయ్యం అది? గ్రూపుగా వస్తుంది. ఎలా వస్తుందండి? అర్థమైందండి? ఒంటరిగా రాదు. మేబీ ప్రారంభంలో ఒంటరిగా వచ్చి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ చుట్టాలందరికీ ఫోన్లు చేసి నీవు వస్తావా అని చెప్పి మొత్తం గ్రూపులుగా వచ్చినాయి. మొత్తం ఎంతమంది అయినారండి? సేన అంటే 6,000 దయ్యాలు. ఎన్ని వేల దయ్యాలండి? 1,000 2,000 కాదు, 6,000. అంతేనమ్మా? 6,000ఏనమ్మా? 2,000 సంఖ్య. 2,000 సేన అంటే 2,000. 2,000. ఓకే. మరి కొన్ని చోట్ల 6,000 అని ఉంటుంది, కొన్ని చోట్ల 2,000. అంతేనా? 6,000 2,000? 2,000. ఓకే. 2,000 దయ్యాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2,000 దయ్యాలు. ఒకదానికి ఒకటి ఫోన్లు చేసి గ్రూపులు. ప్రైజ్ ది లార్డ్. మీది ఏ గ్రూపు? మాది పలానా గ్రూపు అంటుంటారు కదా. అది గ్రూపులు దయ్యాలు వచ్చిన ఏంటండి, దయ్యం సింగిల్గా వచ్చిన, గ్రూపుగా వచ్చిన, మందలుగా వచ్చిన, మహిమ కలిగిన దేవుడు వాటి మీద మీకు అధికారం దయచేయబోతున్నాడు. అపవిత్రాత్మల మీద దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూగ చెవిటి దయ్యం. ఏ దయ్యం అండి? మూగ చెవిటి దయ్యం అంటే చెప్పింది వినరు, ఏంటండి, అడిగి దానికి సమాధానం చెప్పరు. ఒకటి చెప్పింది వినాలి, అడిగింది సమాధానం చెప్పాలి. మూగ దయ్యం, చెవిటి దయ్యం. నీవెన్నానో చెప్పు. దగ్గర 13 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నానండి. నాకు బోధిస్తాను. మరి విన్నదంతా ఏం చేస్తారో తెలియదు.
13 సంవత్సరాల నుండి నేను బోధిస్తూనే ఉన్నాను, హెచ్చరిస్తూనే ఉన్నాను. మరి విన్నదంతా ఏం చేస్తారు? ప్రయోజనం లేదు కొందరు జీవితంలో. చెవిటి వాళ్ళలాగా చెవిటి దయ్యం. వినిపించుకోరు, ఆదమరిచి కూర్చుంటారు, అనాలోచనగా ఉంటారు. దేవుని మాట అంటే భయం లేదు, దైవ సేవకుల మాట అంటే భయం లేదు, దేవుని నడిపింపంటే భయం లేదు, దేవుని వాక్యాన్ని గురించి దేవుని గురించిన భయం లేకుండా కొంతమంది వినిపించుకోరు. చెవిటి దయ్యం. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరు. వాళ్ళు ఏదైనా చెప్తే మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వచ్చు. ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. మాట్లాడి మనకే విసుగు రావాలి తప్ప వాళ్ళకి మాత్రం అడిగి మనకే విరక్తి వచ్చేస్తుందేమో తప్ప వాళ్ళ దగ్గర నుండి మనం ఏ సమాధానం పొందలేము. ఇదొక స్పిరిట్, ఇదొక దయ్యం, మూగ చెవిటి దయ్యం. చిన్నప్పటి నుండి నీళ్లలో పడేస్తుంది, నిప్పులో పడేస్తుంది. ఇదొక స్పిరిట్. ఇలాంటి ఆత్మల మీద దేవునికి అధికారం దయచేయునుగాక. అండ్ ప్రియులారా, దైవజనుడైన పౌలు గారు దేవుని సన్నిధికి వెళుతున్న ప్రతిసారి ప్రార్థన సమయంలో ఆయన ప్రార్థనకు బయలుదేరుతున్నప్పుడు పుతోను అనే ఒక దయ్యం వచ్చేసి ఏమని మాట్లాడుతుందమ్మా? పుతోను దయ్యం పౌలు గారిని చూసి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని. గ్యాస్ దయ్యం ఇది. ఏ దయ్యం అండి? ఒకటే అంటే గ్యాస్ అంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు, ఒకే గాలి కొట్టే దయ్యం అనమాట. సర్వోన్నతుడైన దేవుని మనుష్యులు వీళ్ళు రక్షణ మార్గాన్ని మీకు బోధిస్తారు. ఎప్పుడు? వీళ్ళు ప్రార్థనకి వెళుతున్నప్పుడు. అది ప్రార్థన కాలం. ప్రార్థనకు బయలుదేరినప్పుడంతా ఈ దయ్యం ఎంటర్ అవుతుంది అనమాట. ఏదో పొగడతలతో నిన్ను ముంచెత్తి, ఏదో పొగిడి ముంచెత్తి నిన్ను సరి అయిన రీతిలో ప్రార్థన చేయకుండా ప్రార్థనకు అడ్డుపడుతూ ఆటంకపడుతున్నది. చూసే వాళ్ళకి అర్థం కాదు. మంచిదిగా చెప్పింది, దయ్యం అయితే ఏంటి? మంచి మాటలే కదండి చెప్పింది. దయ్యం నోట మంచి మాటలైనా మాకు అవసరం లేదు. మంచి మాటలు కదా, మీ గురించి మంచిగానే కావ చెప్పింది అంటే దయ్యం నోట మాకు పొగడతలు అవసరం లేదు. దయ్యం మన గురించి గొప్పగా మాట్లాడవలసిన అవసరం లేదు. అది దయ్యం, అది దురాత్మ. దయ్యం నిన్ను గొప్పగా మాట్లాడుతుంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. కారణమే లేకుండా ఒక వ్యక్తి వచ్చేసి నిన్ను పొగడతలతో ముంచెత్తుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ రీజన్స్ ఉంటుంది దాని వెనకాల. అది ఎవరికి అర్థం కాలేదు. పౌలు గారు గుర్తుపట్టాడు. ఏంటి, నేను ఎప్పుడు ప్రేయర్కి వెళ్ళినా ఈ దురాత్మ వచ్చి, ఈ అమ్మాయి వచ్చి ఇలా మాట్లాడుతుందని ఆ దయ్యాన్ని గద్దించాడండి. ఆ దయ్యం ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. నీ ప్రేయర్ని పాడు చేసే దురాత్మల మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నట్టు. అదేంటో కానండి, మన ప్రేయర్ కోసం స్టార్ట్ అవుతుండగానే ఎవరో ఒకరు వస్తారు. ఒక్కొక్కసారి వచ్చి నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంటానా, అప్పుడు వచ్చి నిలబడి అన్నా అంటుంటాడు. నేను ఇక్కడ వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాను. సరే అన్న ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, కొద్దిసేపు అయిన తర్వాత కలుద్దాం, లేకపోతే ఇంకొకసారి వచ్చి కలుద్దాం అంటే సరిపోతుంది కదండి. ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ నిలబడి అన్న అంటుంటే ఏంటమ్మా అంటే ఒక మాట చెప్పాలన్నట్టు. నేను ప్రార్థన చేసుకుంటాను కదమ్మా, తర్వాత అన్న లేట్ అయిపోతుంది, ట్రైన్ లేట్ అయిపోతుందంట. సరే అని ఆమె కోసం మనం లేచి ఏంటమ్మా అని వివరాలు అడుగుడో ప్రారంభించారు. 30 నిమిషాలు తింటుంది అనమాట. అప్పుడు ట్రైన్ పోదేం. 30 నిమిషాలు తింటుందండి. ఒకవేళ మనం వినలేదనుకోండి, చూసారా అసలు అన్నకు ప్రేమ లేదు, అభిమానం లేదు, అసలు ప్రజల పట్ల భారం లేదు, బాధ్యత లేదని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మనం సరిగ్గా ప్రార్థనకు బయలుదేరినప్పుడే, నీవు ప్రార్థనకు బయలుదేరినప్పుడు ఎవరో చుట్టాలు వస్తారు, ఆ రోజు బంధువులు ఎవరో వస్తారు, అప్పుడే ఎవరో ఫ్రెండ్ వస్తాడు, అప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు, అప్పుడే ఏదో ఆఫర్ వస్తుంది నీకు. ఇవన్నీ ఏంటంటే దురాత్మలు. ప్రార్థన సమయం, నీకు ఒక ప్రార్థన సమయం ఉన్నప్పుడు. ఒక ఆయన ఉన్నాడండి, ఒకప్పుడు సైకిల్ మీద తల మీద నెత్తి మీద బట్టలు పెట్టుకుని, శారీ బిజినెస్ అయింది, బట్టలు నెత్తిన మీద పెట్టుకుని తిరిగేవాడు. ఆ తర్వాత సైకిల్ మీద వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత బండి మీద వ్యాపారం చేసి ఇప్పుడు పెద్ద షోరూమ్ పెట్టి అద్భుతమైన వ్యాపారం జరిగిస్తున్నాడు. ఆయనకి అయ్యా నీ బిజినెస్కి సీక్రెట్ ఏంటి, నీవు ఎలా బిజినెస్ ఇంత స్థాయికి వచ్చి ఆయన అంటాడు, నేను ఆ రోజు కాలు నడుకుతూ నడిచి వ్యాపారం చేసిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు నాకు ఒక ప్రేయర్ టైం ఉంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. రోజు నాకు ఒక పలానా టైం అని ఒక ప్రేయర్ టైం పెట్టుకున్నాను. ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ ప్రేయర్ టైంలో ₹1 కోటి బిజినెస్ వచ్చినా కూడా పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు తప్ప
నా ప్రార్థన గదిలో నేను బయటికి రాను. నా ప్రగతికి, ఆశీర్వాదానికి నా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ప్రైజ్ ది లార్డ్. ₹1,00,00,000 బిజినెస్ ఒకటి వచ్చింది, మీతో అర్జెంట్ మాట్లాడాలనుకుంటున్నారు. ₹1,00,00,000 బిజినెస్ అంటే కూసుమను. కోట్లు వేసుకొచ్చారయ్యా, ₹1,00,00,000 బిజినెస్ అంటే కూసుమ్మను, పర్వాలేదు. కోట్ వేసుకొస్తే ఏంటి, బూట్లు వేసుకొస్తే నాకెంత, కూసుమ్మను. ముందు నా ప్రభుతో నేను మాట్లాడి తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం లింకన్ కలవడానికి కోసం పెద్ద అధికారి అపాయింట్మెంట్ దొరకకపోతే ఎప్పుడో 5 o'clock, ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారంటండి. మీడియాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఆయన కలవాలంటే 5 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారంటండి. ఆయన 4:30కే వెళ్ళిపోయాడు. అంటే మిస్ అవుతారేమో, కొంచెం ముందు వెళ్తే మంచిది కాదని 4:30కి వెళ్ళారండి. అబ్రహాం లింకన్ గారు ఆఫీస్లో కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారంట. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నారు అనుకొని పాప ఈయన బయట నుండి ఉంటారు కదండి, మీడియా వాళ్ళు కదండి, తొంగి తొంగి చూస్తున్నారు. మొత్తం ఇది చూస్తుంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు ఆయనకు అనిపించింది. 5 o'clock ఆయన బయటకు వచ్చాడు. వచ్చి ఆయనతో మాట్లాడితే, సార్ ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, లోపల నుండి ఎవరు రాలేదు, మాట్లాడిన తర్వాత ఎవరు బయటికి రావాలి కదా, ఎవరున్నారు, ఎవరితో మీరు మాట్లాడారు ఇప్పటిదాకా అంటే 4 to 5 వచ్చేసి నా ప్రేయర్ టైము, నా ప్రభుతో నేను మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అందుకేనండి వాళ్ళు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఎందుకు చేరారంటే మన ప్రార్థనకు ఆటంకపరిచే దురాత్మలు ఏమైనా ఉన్నాయేమో వాటి మీద దేవుడు మీకు అధికారం దయచేయునుగాక. పంపబడిన వాడికి ఒక అధికారం ఉంటుందండి. పంపబడిన వాడికి ఒక అధికారం ఉంటుంది. అధికారం దేవునికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒకటి, కొలత లేని ఆత్మ. రెండవదిగా అపవిత్ర ఆత్మల మీద దేవుడు అధికారం దయచేస్తాడు. ఇంకొక మాట, యోహాను సువార్త 11:42 చదవండి, ముగించేస్తాను నేను. యోహాను సువార్త 11:42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, నీవు ఎల్లప్పుడూ నా మనవిని వింటున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ ఉన్న ఈ జన సమూహమంతా నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు పంపిన వ్యక్తి యొక్క మనవిని దేవుడు ఎల్లప్పుడూ వింటాడు. ఆమె చెప్పినది గట్టిగా. దేవుడే నిన్ను పిలిచుంటే, దేవుడే నిన్ను పంపి ఉంటే, దేవుని చేత పంపబడిన వాడివి అయితే ఎల్లప్పుడూ నీ మనవిని ప్రభు వింటాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. లాజరు చనిపోయాడు, దేహం కుళ్ళిపోయింది, 4 రోజులు అయిపోయింది, సమాధిలో ఉంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి అక్కడ ప్రార్థన చేశారు, మనవి చేశారండి. ఆ ప్రార్థన ప్రభు పరలోకమందున తండ్రి ఆలకించరు. ఆ తర్వాత లాజరు బయటికి రమ్మంటే కుళ్ళిపోయిన శవానికి జీవం వచ్చింది. శవమై ఉన్న లాజరు సజీవుడుగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ప్రాణం పోగొట్టుకున్నతడు ప్రాణాలతో బయటికి రాగలిగాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు ఎల్లప్పుడూ నా మనవిని వింటావు. మన దేవుని చేత పంపబడిన వారమైతే ఎల్లప్పుడూ మన ప్రార్థన ప్రభు వింటాడు. అర్ధరాత్రి వేళ అయినా, మధ్యరాత్రి వేళైనా, మిట్ట మధ్యాహ్నం అయినా, ఉదయం అయినా, సాయంత్రం అయినా, చర్చిలోనైనా, బజార్లోనైనా, ఎక్కడున్న నీ మనవిని దేవుడు వింటాడు. ఆమె చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు, మంచిది. చర్చిలోనే వింటాడా దేవుడు ప్రార్థన? చెప్పండి మీరు, చెప్పండి. చర్చిలోనే వింటాడా దేవుడు? ఏంటండి, ఇంట్లో దేవుడు వినడా? ఇంట్లో వింటాడు. రోడ్డు మీద కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నావు, అక్కడ నీ ప్రార్థన దేవుడు వినడా? రోడ్డు మీద కోలాహలంగా ఉంటుంది, గందరగోళం ఉంటుంది, దుమ్ము ధూళి డస్టు, ఏంటండి, దేవుడు అక్కడ నీ ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. ప్రైజ్ ది లార్డ్. స్కూల్లో నీ ప్రార్థన వినడా? వింటాడు ప్రభు. కాలేజీలో ప్రార్థన వినడా? వింటాడు. ఆఫీసులో వినడా ప్రార్థన? వింటాడు ప్రభు ప్రార్థన. ఆమె రోడ్డు మీద నడుస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తే రోడ్డు మీద ఏం ప్రార్థన, రోడ్డు మీద ఏం అంటాడండి, రోడ్డు మీద చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సాక్ష్యం చెప్పిన వాష్రూమ్లో కూర్చొని, వాష్రూమ్ అంటేనే మనకు కొంచెం వికారం అనిపిస్తుంది, వాష్రూమ్ అంటేనే అసహ్యం అని అనిపిస్తుంటుంది జనరల్గా, మన మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటాం. అశుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా ఉండదు అనేదో మొత్తం మీద మైండ్లో ఉండొచ్చు. వాష్రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. శుభ్రమైన చోటే ప్రభు ప్రార్థన వింటాడని కాదండి, ఎల్లప్పుడూ ఆయన పంపబడిన సేవకుడైతే, ఆమె పంపబడిన విశ్వాసి అయితే, ఆమె పంపబడిన సేవకురాలు అయితే ఎల్లప్పుడూ, అది సమాధుల తోట, సమాధులు ఉంచబడిన చోట, కుళ్ళిపోయిన శవాలు ఎన్నో ఉండొచ్చు అక్కడ.
ఆ కుళ్ళిపోయిన శవం దగ్గర కంపు వాసన అంటుంది మార్త. అయ్యా 4 రోజులు అయిపోయింది, దేహం కుళ్ళిపోయి ఉంటుంది, కంపు వాసన అంటున్నారు. అలాంటి వాసన. ప్రార్థన అంటే సువాసన ఉంటేనే ప్రార్థన. ప్రైజ్ లార్డ్. మామూలుగా చిన్నప్పుడు ఇళ్లలో సాంబ్రాణి వేసి అప్పుడు ప్రార్థన చేసేది మా అమ్మ కల్చర్ ఏంటంటే, ఆ అలవాటు ఏంటంటే, ప్రేయర్ చేయాలంటే సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి పొగలో ధూపంలో ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్తే ఆమె నమ్మకం. ఎవరి నమ్మకాన్ని మనం వేరుగా అన్నాం, ఎవరి నమ్మకాలు వాళ్ళది. అంటే నేనంటే సాంబ్రాణి వేసి చేస్తేనే ప్రార్థన, అగరబత్తి వెలిగించి చేసిన ప్రార్థన. అక్కడ సువాసన ఉందా, దుర్వాసన ఉందా, సుగంధం ఉందా, దుర్గంధం ఉందా అన్నది కాదు. నీవు దేవుని చేత పంపబడిన వాడైతే నీవు ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా పరలోకమందున దేవుడు నీ మనవిని ఆలకించబోతున్నాడు. నీ మనవిని ఆలకించబోతున్నాడు. నీ మనవిని ఆలకించబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. హల్లెలూయా. కనుక మరి ఈ ప్రశస్త వేళ ఒక చిన్న ప్రార్థన చేసుకుంది. దేవా చిత్తగించు, నేనున్నాను, నీ నిమిత్తం నన్ను పంపమని ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని పంపుతాడు. పంపబడిన వాడు ఎలా ఉండాలంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని మహిమను వెతకాలి. అలా మరి దేవుని చేత పంపబడిన వారుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొలతలేని ఆత్మను దేవుడు ఇస్తాడు. అపవిత్ర ఆత్మల మీద దేవుడు అధికారం ఇస్తాడు. మూడవదిగా మన మనవిని దేవుడు ఆలకిస్తాడు. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈ మొదటి ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించినందుకై ప్రభా నీకు స్తోత్రములు. ఆనాడు యెషయాకు అత్యున్నత సింహాసన దర్శనమును కలిగినప్పుడు నాయనా నా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభాను ప్రశ్నించినప్పుడు ఇదిగో నేనున్నాను నన్ను పంపుమని యెషయా ఏ రీతిగా పలికాడో తండ్రి, ఈ ఆత్మీయ అనుభవమును ఈ వాక్యం విన్న మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని వారు ప్రతిగానములు చేస్తూ ఉన్నప్పుడు నాయన అయ్యా యెషయాకి ఉన్న దోషాన్ని ప్రాయశ్చిత్తం చేసి పాపాన్ని పరిహరించి అతన్ని ఒక ప్రవక్తగా నియమించి ప్రజల మధ్యలోకి నీ యొక్క సేవ నిమిత్తమై అతన్ని పంపించావు ప్రభా. నిజమే నాయనా. అయ్యా నీవు ఎవరిని పంపుతావో వాళ్ళకిచ్చే ఆశీర్వాదాలు నువ్వు తేటగా బయలుపరిచినందుకై ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా నీవు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తావు కనుక అతడు దేవుని మాటలే పలుకునని సెలవిచ్చావు. ఆనాడు యెహోషువ ఆత్మను పొందినవాడు కనుక తండ్రి యెహోషువకి ఆ యుద్ధములో గొప్ప జయమునిచ్చావు నాయన. అమాలేకీలు మొట్టమొదటగా ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు కత్తి వాడి చేత యెహోషువ అమాలేకీలను ఏ రీతిగా చంపాడో, నువ్వు ఏ రీతిగా యెహోవా నిస్సీగా గొప్ప జయమునిచ్చావో నువ్వు తెలియపరిచావు నాయన. ఆత్మను పొందిన యెహోషువ యుద్ధములో జయము పొందినట్లుగా మాలో ఒక్కొక్కరికి ఆత్మీయ విజయాన్ని దయచేయండి. శత్రువు మీద మాకు జయమును దయచేయమని వేడుకుంటున్నాం. ఆత్మను పొందిన యెహోషువ ఎదుట యోర్దాను ఏకరాశిగా నిలిచింది నాయన. ఆత్మను పొందుకున్న యెహోషువ ఎదుట యెరికో ప్రాకారం కూలిపోయింది నా ప్రభువా నీకు స్తోత్రం. కనుక ఆత్మను పొందితే మాకు శత్రువు మీద జయమునిస్తానన్నావు. పల్లమునకు దిగి పశువులు విశ్రాంతి పొందినట్లు ఆత్మను పొందితే మాకు విశ్రాంతినిస్తానన్నావు. అయ్యా ఎవరిలో కలవరములు, అయ్యా ఎవరిలో ప్రభా ఎటువంటి దిగులు విచారములు ఉండకూడదు నాయన. ఆత్మను పొందితే విశ్రాంతినిస్తానని సెలవిచ్చావు పరిశుద్ధాత్మదేవ. కనుక పంపబడిన అయ్యా ఆత్మను పొందిన యెహోషువకి జయమునిచ్చినావు, విశ్రాంతిని దయచేసిన దేవా నీకు స్తోత్రములు. అయ్యా నువ్వు పంపితే అపవిత్రాత్మల మీద అధికారం ఇస్తానని సెలవిచ్చావు. సేన అనేక దెయ్యములు పట్టిన వ్యక్తిలో నుంచి ఆ దురాత్మలని అయ్యా విడిపించిన దేవా నీకు స్తోత్రములు. ఆనాడు పుతోనను దెయ్యంబు పట్టిన ఆ యొక్క చిన్నది అయ్యా పౌలుని వెంబడించి వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారని కేకలు వేసి చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు అపవిత్రాత్మని గద్దించినప్పుడు అది ఆమె యొద్ద నుండి విడిచిపోయింది ప్రభా. అలాగే మాకందరికీ అపవిత్రాత్మల మీద అధికారమును దయచేయండి. దురాత్మల నుంచి గొప్ప విడుదలను మీరు మాకు దయచేయండి. గొప్ప జయమును దయచేయండి. సాతానుని మా కాళ్ళ కింద చితకగొట్టించమని ప్రార్థన చేస్తున్నాం.
గొప్ప అధికారమును ఒక్కొక్కరికి మీరు దయచేయండి అయ్యా. నీవు పంపితే వాని మనవిని ఆలకిస్తానని నువ్వు వాగ్దానము చేశావు. ఆనాడు లాజరు సమాధిలో ఉన్నప్పుడు అయ్యా ఇదిగో తండ్రి నా మనవి నువ్వు ఆలకిస్తున్నావు, నువ్వు నన్ను పంపినావని రుజువు చేయమన్నప్పుడు అయ్యా లాజరు నాయన 4 దినములు సమాధిలో నుంచి లేపి సజీవునిగా నిలబెట్టిన దేవా నీకు స్తోత్రములు. అయ్యా మేము ఎక్కడ ప్రార్థన చేసినా నువ్వు వింటావని, ఏ సమయంలో ప్రార్థన చేసినా నువ్వు వింటావని నువ్వు సెలవిచ్చినందుకు స్తోత్రం. అయ్యా నీవు మమ్మలను పంపితే అయ్యా మాకు అధికారం ఇస్తావు, మమ్మలను పంపితే కొలతలేని ఆత్మనిచ్చి మాకు విజయమును విశ్రాంతినిస్తావు. నీవు మమ్మలను పంపితే ఎల్లప్పుడూ మా మనవి నువ్వు ఆలకిస్తావు కనుక నీకు స్తోత్రం. కనుక యెషయావలే అత్యున్నత సింహాసన దర్శనము కలిగి మా పాపమునకు ప్రాయశ్చిత్తం పొంది నీ చేత మేము పంపబడితే ఈ గొప్ప తండ్రి అయ్యా యొక్క సంగతులన్నీ మా జీవితాల్లో నెరవేరుస్తావని నువ్వు వాక్యం ద్వారా బయలుపరిచావు. అయ్యా నీ సేవకుని బట్టి నీకు స్తోత్రములు. బలపరచండి, కృపనివ్వండి, అభిషేకం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈరోజు మొట్టమొదటిగా దయాక్షేత్రములో జరగబోతున్న ఆరాధనని కూడా ఆత్మదేవాని ఆత్మ సారథ్యములో జరిగించండి. మీకు మాత్రమే మహిమ కలగాలి, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి మీ నామమునకు మహిమ కలుగునట్లుగా సహాయము చేయండి. గడిచిన దినములో గుడారాల పండగను అద్భుతంగా జరిగించారు, సొంత స్థలములో జరిగించారు, ఆశ్చర్యకరంగా జరిగించారు ప్రభా. మా ఊహకు అందని గొప్ప కార్యములు నువ్వు జరిగించారు. గొప్ప మందిరాన్ని మీరు మాకు దయచేశారు. ఆ మందిరములో ఆరాధన జరగబోతుండగా ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ సేవకు నిలబెట్టి బలపరిచి వాడుకొని మహిమను పొందమని మమ్మలందరినీ సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ యొక్క మహిమ గల రాకడకు రాజ్యమునకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, అలాగే నేను పంపబడాలని, పంపబడిన వానికి కలిగే ఆశీర్వాదాలు అనుభవించాలని ఎందరైతే ప్రార్థన చేసుకున్నారో వారందరికీ నిత్య దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.